సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహాడ్ గ్రామంలో ఎండిన పొలాలను రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండా వెంకటరెడ్డి ఎస్కే సైదా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా నీరు రాకపోవడం వల్ల వరి పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని, ఎండిన పొలాలను రైతులు పశువులకు మేతగా పొలాల్లోనే మేపుతున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇదిలా ఉంటే మిర్చి పంట కూడా పూర్తిగా దెబ్బతిని కాపు రాని స్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 నష్టపరిహారం, మిర్చి క్వింటాకు 25,000 రూపాయలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మండల కమిటీ సభ్యులు కాంపాటి శ్రీను, సోమగాని మల్లయ్య, బత్తిని వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ నాయకులు ఏలుగు మధు, చెగువేరా గ్రామ శాఖ కార్యదర్శి ఎర్రబోయిన మల్సూరు, రైతు సంఘం గ్రామ కార్యదర్శి దాసరి వెంకన్న, రైతులు కోట శేఖర్ రెడ్డి, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఎస్పీ వాటరు శ్రీవరదానిక లాసుదానిక రాకపోవడం కారణం వలన ఆర్పుదలకిసని ప్రభుత్వం చెప్పింది. ఆర్పుదలు కూడా కనీసం ఈ రాగిపాడు మోతే మండలానికి కానీ, ఆత్మకూరు శివల మండలానికి కానీ, అదేవిధంగా పెన్మాడ మండలానికి, ఏ మండలానికి కూడా లాస్ట్ వరకు నీళ్లు అందనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రైతులు మొత్తం కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ అప్పులు తెచ్చి ఆ పొలాలకు ఒక ఎకరానికి 20,000 దానిక అప్పులు కావడం జరిగింది. అదేవిధంగా దున్నటం ఇవన్నీ చేసేయడం వల్ల ఎకరానికి 30,000 రైతుకు నష్టం వస్తుంది. ఈ ఎస్ఆర్ఎస్పీ వాటర్ రాక మొత్తం పొలాలు ఎండిపోయినాయి. కాబట్టిగా ప్రభుత్వం వెంటనే అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా గ్రామాలలో వచ్చి సర్వే చేసి ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా రైతు భరోసా రాక ఈరోజు మొత్తం కూడా గ్రామాలలో అప్పులు తెచ్చుకొని రైతులు అప్పులు తెచ్చుకొని, ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని ఈరోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసే స్థాయికి వచ్చిండ్రు. అందుకనే ఎమ్మటే రైతు భరోసా అయితేంది, రుణమాఫీ అయితేంది ఎమ్మటే తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా సన్న వడ్ల మొత్తం కూడా వడ్లకు మొత్తం బోనస్ ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సన్న వడ్లకు మళ్ళీ తర్వాత సన్న వడ్లకు ఇస్తాం 500 రూపాయలు అన్నది. ఈరోజు 500 రూపాయలు సన్న వడ్లకు కనీసం ఒక 10% ఇచ్చేటువంటి పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. వెంటనే తక్షణమే ఈ రైతులను ఆదుకోవాలనేది మేము తెలంగాణ రైతు సంఘం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైతు